కనిపిస్తుంది ఆవు ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది. దాని పక్కకి ఇట్లా కుక్కలను పడేసినట్టు మన వామ్మో ఎట్లా గుద్దేసింది చూడ. లారీ చూడండి గాయస్ ఎంత బీభత్సంగా పడ్డదో. ఫైనల్లీ తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చేసిన చూడండి ఒక్కసారి. హై గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. నైట్ వచ్చేసి ఈ హోటల్లోనే ఉన్నాము. ఈ హోటల్లో అంటే రూమ్ సీట్ ఏం లేవు, ఓన్లీ మంచాలు ఉంటాయి, ఇట్లా బయట మంచాలు. ఈ మంచాల పైన వండుకున్నా నైట్. బండిగా ఇక్కడ పైన పెట్టిన ఇగో. అంటే నేను కింద ఉంటే సేఫ్టీ ఉంటుందా ఉండదా అంకుల్ అని అంటే కెమెరాలు ఉండే సేఫ్టీ ఉంటుంది అది అని చెప్పిండు. అయినా ఇంకా ఎంతకైనా మంచిదే మీన పెట్టు ఈడ దీనికి మీనకి ఎక్కి అది అని అంటే ఈడ మీన పెట్టేసిన. చూడండి ఇప్పుడైతే టిఫిన్ గిట్ట ఏం చేయలేదు. మనకు ఆగ్రా వచ్చేసి ఈ నుంచి 430 కిలోమీటర్స్ ఏముంది. ఢిల్లీ వచ్చేసి ఎంత ఉందో సంథింగ్ తెలియదు, కానీ ఆగ్రా వచ్చేసి ఈ నుంచి అయితే 430 ఉంది. ఇంకా ఈరోజు పక్క ఆగ్రాకి వెళ్ళి ఢిల్లీకి అయితే పక్క వెళ్ళాలి. చూద్దాం ఎట్లా అవుతుందో అట్లా. ఈరోజు ఎంత అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు 7:30 ఎంత అవుతుంది సంథింగ్. నిన్న 10 గంటలకు వెళ్ళినా, 11 గంటలకు వెళ్ళినా, 11, 12 కూడా అయింది ఆడనే నాగ్పూర్లో. అందు గురించే నిన్న ఎక్కువ రాలేదు. ఈరోజు 7:30 అవుతుంది. మనం సాయంత్రం వరకు ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఢిల్లీ నుంచి రేపు ఇంకా నుంచి అట్లా వెళ్ళిపోవాలి. ఈ అట్టి పండ్లు ఏడంటే మధ్యప్రదేశ్లో తీసుకున్నాను నిన్న. ఇవన్నీ తింటే ఇవే టిఫిన్ లాగా అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నమే మన లంచ్. ఇవన్నీ తిన్న తర్వాత ఏడాపకుండా సాప్ సీదా వెళ్ళిపోదాం. గాయస్ ఇప్పుడైతే ఆ హోటల్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నా. నైట్ ఇగో ఇందు గురించే నేను అసలుకి ఆగిన. ఇగో ఇవి మొత్తం రోడ్ల మొత్తం ఇవే వండుకుంటున్నాయి. ఏడ చూసినా అడ్డం వస్తున్నాయి ఆవులు. నేను ఒక దగ్గర ఒక 20 కిలోమీటర్ల నుంచి వచ్చినప్పుడల్లా ఏడ చూసినా అడ్డమే వస్తున్నాయి ఆవులు. ఇంకా అందు గురించే ఇవి ఎప్పుడు వచ్చే తెలియదు, ఏమైనా అయితే పెద్ద పరిశాన్ అని ఇంకా ఆ హోటల్ దగ్గరనే ఆగిన. ఇక ఆవుని చూడు ఎట్లా గుద్దేసిపోయిండు. వీళ్ళు ఏమైతుంది కట్టేస్తలేరు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనన్నా తింటున్నాయి వస్తున్నాయి, అవి ఎన్నో ఒక తన రోడ్ల పైన ఎన్నో ఒక తన వంతున్నాయి. దాంట్లో పాలు విండు అవన్నీ ఏం లేనట్టున్నాయి. దాన్ని ఎట్లా గుద్దేసి వెళ్ళిపోయింది చూడు. ఇంక సడన్ గా కనిపించకపోతే గుద్దేస్తారు, ఇంకా అంతే, అంతకుమించి ఏముండదు. ఇక మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ ఏమైందంటే రోడ్లు కూడా అస్సలు మంచిలేవు. చాలా అంటే చాలా దరిద్రంగా చాలా ఘోరంగా ఉన్నాయి. నేను దగ్గర ఓ 50 కిలోమీటర్ల నుంచి రోడ్లు అయితే అసలుకేం మంచిలేవు. నాకు ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే అంటే మార్నింగ్ ఇంత లేట్గా ఎందుకు వెళ్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 8 గంటలకు వస్తుంది టైము. చూడండి రోడ్ల పైన గింత ఘోరంగా వామ్మో ఎట్లా గుద్దేసింది చూడండి గాయస్. బీభత్సంగా గుద్దేసింది పాపం. అవి జరుగుతూనే లేవు, దాంట్లకు ఏం తెలియక రోడ్ల పైన వండుకుంటున్నాయి. ఎవరు మళ్ళీ ఆవులు, మళ్ళీ అడవి ఆవులా సంథింగ్ ఏదో మళ్ళీ తెలియదు, కానీ పక్క కన్నా కొడతలేరు, లేకపోతే కట్టేనన్నా కట్టేస్తలేరు. ఎందుకు అట్లా వదిలిపెడుతురో నాకేం అర్థమవుతలేదు. ఏమో ఆ దేవుందా అంతా. అయితే మనకి ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే నేను నైట్ వీడియో ఎడిటింగ్ చేసే వరకు 10, 12, 1 అట్లా అయిపోతుంది. ఇంకా అందు గురించే ఇంత లేట్ అవుతుంది. 5:30కి 6కి లేస్తున్నా నేను మార్నింగ్. ఇంకా లేచి స్నానం గీనం చేసుకునే వరకు, బట్టలు గిట్టలు వేసుకునే వరకు ఈ టైం అయిపోతుంది. అగో ఆ రోడ్డు మీద చూడు ఆ లారీ వస్తుంది, అది అట్లనే నిలబడ్డది. ఇగో గిట్లా సైడ్కి పోయి గిట్లా దీనిలాగా మంచిగా ప్రశాంతంగా వండుకుంటే ఏమవుతుంది. అవి కూడా అట్లనే చేస్తున్నాయి, కానీ ఇక్కడ నీట్గా ఉందని అవి నీట్ ప్లేస్కి వచ్చి అవి వండుకుంటున్నాయి. దాంట్లో ఏం తప్పు. కానీ ఇంకా ఈ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో మొత్తం ఈ ఏరియాలో అయినా మన ఆదిలాబాద్ సైడ్ నుంచి అయినా వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఆదిలాబాద్ సైడ్లో తిరిగినాయి కార్లు గిట్ట అన్నీ తిరిగినాయి, కానీ ఇక్కడ సైడ్ మధ్యప్రదేశ్ ఈ ఢిల్లీ రూట్లో ఏడ చూసినా నువ్వు లారీలే కనిపిస్తాయి, కానీ కార్లు అయితే ఏడ కనిపించవు. కార్లు తక్కువ, లారీలు ఎక్కువ. లారీలు అయితే ఇంకా ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి. ఇంకా కొంచెం ఇక్కడ సైడ్ పర్లేదు రోడ్డు. ఆ బ్యాక్ సైడ్ అయితే నేను నిన్న వచ్చిన సైడ్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉండే రోడ్డు. ఇక్కడ కొంచెం పర్లేదు, జర బాగానే ఉంది ఇక్కడ రోడ్డు. ఇంకా అలా గీడ చూస్తున్నా అబ్బా ఆర్మీ వెహికల్. నేను ఈ ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి ఈ రూట్లో ఇప్పుడు చూసిన ఆర్మీ వెహికల్ ఫస్ట్ వెహికల్ అంటే ఆర్మీ వెహికల్ ఇదే. ఇప్పటి నుంచి ఎన్ని చూస్తామో ఇంకా ఆర్మీ బండ్లు. ఆర్మీ అంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి నాకు, పిచ్చి ఆర్మీ అంటే. కొంచెం ఈ వానలు పడుతున్నాయి కదా, చైన్ గిట్ట లూజ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే, సౌండ్ వస్తుంది. ఇంకేమో నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత చేపించాలి అనుకుంటున్నా. ఇప్పుడైతే చైన్ లూజ్ అయినట్టు అనిపిస్తుంది, సౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చూడండి
కనిపిస్తుంది ఆవు ఎంత ఘోరంగా యాక్సిడెంట్ అయింది. దాని పక్కకి ఇట్లా కుక్కలను పడేసినట్టు మన ఏరియాలో కుక్కలని గుద్దేసి ఎట్లా పడేస్తాయో అట్లా మొత్తం మగ లారీల వాళ్ళు కూడా మెల్లే వస్తలేరు చూడండి. చూసే దిక్కు కూడా లేరు, ఒక్క మనిషి చూసే దిక్కు లేదు దాంట్లో. పాపం చాలా ఘోరం అయిపోతుంది దాంట్లో పరిస్థితి. రోడ్లు చూడండి ఎట్లున్నాయో, ఇంత ఘోరంగా ఉన్నాయి చూడండి రోడ్లు. లారీ చూడండి గాయస్ ఎంత బీభత్సంగా పడ్డదో, మామూలుగా అది టైరే ఊసిపోయింది, అంత ఘోరంగా పడ్డది చూడండి. ఘోరం అంటే ఘోరం. వెనక టైర్లు కూడా ఊసిపోయినాయి, ఎంత పల్టీ పడ్డది చూడండి. అది సరే వామ్మో, ముందల రోడ్ ఉందేమో అని స్పీడ్గా వచ్చినట్టుండు, మంచి రోడే ఉందని. ఇంకా ఇక్కడ కట్టు ఉందని తెలియలేదు ఆయనకు, అంటే ముందల రోడ్ చేస్తారు ఇక్కడ సైడ్ మళ్ళాలని ఆయనకు కనిపించలేదేమో మరి, లేకపోతే నిద్రల గిట్ట వచ్చిండేమో. సడన్గా ఒకటేసారి స్పీడ్లో మలిపినట్టుండు, పల్టీ పడిపోయింది. ఈ రోడ్ల గిట్ట మన బండి గిట్ట ఏమైనా ఏడ షాపులు దొరకవు, ఏం దొరకవు నాకు తెలిసి. కరెక్ట్ రూట్లోనే వస్తలేనా అసలుకి ఏం అర్థమవుతలేదు. చాలా ఘోరమైన రూటు. మీరు వచ్చేది కూడా ఇదే రూటా? ప్రతి ఒక్క రైడర్స్ వచ్చేది ఇదే రూటా? ఒకసారి ఎవరైనా నా వీడియో గిట్ట రైడర్స్ ఎవరైనా చూసిరు అనుకో, ట్రావెలర్స్, ఒక్కసారి కామెంట్ చేయండి. ఇదే రూటా లేకపోతే నేను తప్పు రూట్లో పోతున్నా? అంటే కరెక్టే పోతున్నా అనుకో, ఇది ఈ రూట్లో నుంచే పోతారు అందరూ, లేకపోతే ఇంకా వేరే రూట్ ఏమైనా ఉందా? ఒకసారి కామెంట్ చేయండి. మందనే వస్తున్నాయి చూడండి, దగ్గర ఒక 100 ఆవులు ఉంటాయేమో చూడండి ఇవి. ఇగో ఇట్లా ఒక మనిషి కొట్టుకొని రావాలి, దాంట్లోని కొట్టుకొని వస్తే అప్పుడు ఏమైనా బెటర్ ఉంటుంది. దాంట్లోని ఎవరు పట్టించుకోకపోతే లారీలు కూడా అడ్డం జరగకుండా వెళ్ళిపోతూనే ఉంటారు గుద్దేసుకుంటా. ఎవరైనా దాంట్లో ఎమ్మటి ఉంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది, తిడతారా అన్నట్టు. ఒక ఆడికి మన సైడే బెటర్ తెలుసా, చాలా అంటే చాలా బెటర్. ఇక్కడికంటే ఒక 99% అక్కడ మన సైడ్ బెటరు. డెవలప్ అయినా ఏదైనా నువ్వు దేనికైనా సరే మన సైడ్ చాలా అంటే చాలా బెటరు. ఇక్కడ 1%, మన దాంట్లో 1% ఇక్కడ సైడు డెవలప్. అంత ఘోరం తెలుసా ఇక్కడ సైడు. వాళ్ళ ఇండ్లు మంచలేవు, రోడ్లు మంచలేవు, వాళ్ళ కల్చర్ మంచలేవు. అంటే కల్చర్ అంటే ఇంకా వాళ్ళ ఏరియా కూడా నీట్నెస్ ఉండదు, మొత్తం చాలా ఘోరం ఇక్కడ సైడు. కొంచెము రోడ్డు గీ మాదిరాన్ని ఉంటే ఇప్పటి వరకు వెళ్ళిపోతుంటుంది అప్పుడే. ఏంది అక్కడ చాలా ఘోరం ఉండే, ఇక్కడ ఇట్లా ఉంటే ఇప్పటి వరకు ఢిల్లీకే వెళ్ళిపోతుంటుంది తెలుసా. పాపము వీళ్ళకు ఏం లేక ఇక్కడ సైడ్ పంటలు సరిగ్గా అంటలు వండక, కొంతమందికి ఇది మొత్తం ఫారెస్ట్ ఉంది, చేన్లు లేక అట్లా ఇట్లా మొత్తం పొలాలు లేక ఏం చేసుకోక మన సైడ్ వచ్చి ఎన్నో ఒక తాన 10,000కి 20,000కు జాబ్ చేస్తారు, 10,000కి 20,000కి జీతం ఉండి పని చేస్తారు. మన బీఆర్ఓలు వీళ్ళందరూ ఇంకా ఎందుకు వచ్చి అక్కడ వచ్చి వరి నాటేసుకుంటా అవి ఇవి వేసుకుంటా ఎందుకుంటారంటే ఇక్కడ ఏముండదు. ఇక్కడ నేను చెప్తున్నా 100% ఇక్కడ అయితే ఏముండదు, అస్సలకి ఏమంటే ఏముండదు. చాలా ఘోరం మన సైడ్కు అంటే ఇక్కడ చాలా ఘోరం, చాలా అంటే చాలా ఘోరం. సరే చూడండి ఎట్లా ఉందో. 1299 కానీ 1300 తీసుకుంటాడు ఆయన చూడు. లేక చూడండి ఎట్లా ఎక్కుతారు, ఒక్క దాని మీద ఒక బస్ మీద గుంపులే టాప్ మీద కూర్చున్నారు. మన ఏరియాలో టాప్ మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు ఏమంటారు, తిట్టరా? ఇక్కడ చూడండి మొత్తం టాప్ మీద. నేను వచ్చినప్పటి నుంచే ఇదొక్క బస్సు చూసిన ఈ ఏరియాలో. నేను ఈరోజు ఈ పొద్దుగాల నుంచి మార్నింగ్ నుంచి ఇదొక్క బస్సు చూసిన అనుకుంటున్నాను నేనైతే. చాలా అంటే చాలా మంది పిల్లలు మొత్తం స్కూల్ పిల్లలు మొత్తము టాప్ పైనకి ఎక్కి కూర్చున్నారు అందరిగా. దగ్గర టాప్ పైన ఒక 10-15 మంది ఉంటారేమో. మనైనా గాయస్ ఇప్పటి వరకు నేనైతే టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. టైం వచ్చేసి 10:47 అవుతుంది. పొద్దుగాల 3 బనానాలు తిన్నా, ఇంకా అంతే. ఇంకా అంతకుమించి ఏం తినలేదు. కానీ ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పుడే ఒక పప్పు చపాతి ఇంకా ఆర్డర్ చేసిన. ఈ పప్పు వచ్చేసి 80 రూపీస్ అంట. ఇది ఎంతనే మాకు తెలియదు, కానీ తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తా ఒకసారి. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. కదా మన తెలుగు అయినానే అంట, హైదరాబాద్ నుంచి చెప్తున్నాను. తెలుగైనా అన్నం ఇది
ఎక్కడి నుంచి వచ్చాడు? మాది నాగర్ కర్నూలు. అంకుల్ మన తెలుగు అంకుల్ అంట. అంకుల్ ఓకే థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడొకసారి. మీది ఏ ఊరు? వీళ్ళది మహబూబ్ నగర్ అంట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్లో 20 years అవుతుందంట ఈ అంకుల్ వచ్చి ఉండి. 20 years. ఓకే అంకుల్ థ్యాంక్ యూ బాయ్. 20 సంవత్సరాలు అవుతుందంట వాళ్ళ ఇల్లు గిల్లు ఇక్కడనే కొనుక్కున్నాడంట మొత్తము. వామ్మో గ్రేట్ అసలుకి. ఇల్లు ఇక్కడనేనంట, వైఫ్ ఇక్కడనేనంట, పిల్లలు గిల్లలు అందరు ఇక్కడనేనంట. ఇప్పుడు మనం ఎక్కడ సైడ్ వెళ్ళాలి ఏంది చూసుకుందాం ఒకసారి. రూట్ మ్యాప్ పెట్టలేదు అమ్మా. కింద అయితే నొప్పులు అంటే నొప్పులు గాయస్, మామూలు కాదు. చాలా అంటే చాలా నొప్పులు వస్తున్నాయి గాయస్. మనం వచ్చేసి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి కూడా వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి వెళ్తే కొంచెం దగ్గర. ఈ నుంచి ఆగ్రా వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 220 సంథింగ్ ఎంతనో, 220 అనుకుంటా. ఒకసారి నా ముఖం చూస్తే అర్థమైపోతుంది నేను ఎట్లున్నా, ఎంత ఎండ కొడుతుంది, ఎంత చెమటలు కాడుతున్నాయి. ఆహా ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతుంది, మామూలు కాదు. జరసేపు ఈడ ఆగుదామని ఈడ నీడకెట్టిన తాళమే ఆఫ్ చేయలేదు. ఈ ఎండకు టార్చర్కి తాళమే ఆఫ్ చేయలేదు. నేను వేడి వస్తువులు ఏం తింటలేను, చికెన్ మటన్ ఇవన్నీ ఏం తింటలేను. కానీ ఇగో ఇక్కడ కురుపులు అవుతున్నాయి చూడండి. వేడి అవుతుంది, మరి ఏమవుతుందో కానీ ఇగో ఇది మొత్తం ముఖం మొత్తం కురుపులు అవుతున్నాయి. ఆడాడ చిన్నగా అవుతున్నాయి. నడిపి చేతులు ఇవి కూర్చున్నాయి. రోడ్డు చూడండి ఒకసారి ఎట్లుందో, దుమ్ము లేస్తుంది మొత్తం. హెల్మెట్ లేకపోతే మన ముఖం పైనే పడుతుంది మొత్తం దుమ్ము వచ్చి. ఇట్లకెళ్ళి గిట అలా హెల్మెట్ లేకుండా గిట ఎవరైనా ఈ లోకల్ వాళ్ళు గిట తిరిగితే మొత్తం దుమ్ము అయిపోతారు. ఇక్కడ మాత్రం ఎండ కాదు, యూపీలో ఉత్తరప్రదేశ్లో అయితే బీభత్సమైన ఎండ. చెమటలు అయితే ఇట్లా ఉరికొస్తున్నాయి, ఇట్లా చెమటలు ఇట్లా లోపల ఇట్లా జాకెట్ వేసుకున్నా, జాకెట్ లోపల అయితే చెమటలు ఇట్లా నీళ్ళలాగా దుంకుతున్నాయి. అంత ఘోరమైన ఎండ కొడుతుంది. మీకు ఈ వెదర్ చూస్తేనే, వీడియోలో చూస్తేనే ఆల్రెడీ కనిపిస్తుంది. చాలా అంటే చాలా ఘోరమైన ఎండ కొడుతుంది. వరి మన సైడ్ ఇప్పుడు నాటిరు, ఇక్కడ సైడ్ చూడండి కానికనే వస్తుంది. అంటే ఏంటుంది ఇప్పుడు కాక స్టైలిష్ కాక చేతి బయట పెట్టి స్టైల్గా ఎట్లా నిలబడి మొత్తం చేతి ఆడేస్తుండదు చూడండి. ఎవడన్నా వచ్చి రప్పున గుద్ది వెళ్ళిపోవాలంట, చల్ల పడుతుంది. ఎందుకు అవసరం అంత బయటకు నిలబడము? అంటే ఉబ్బరిస్తుందనే వాళ్ళు నిలబడ్డాడేమో నాకు తెలిసి. ఓహో ఈయన ఎండలకైతే మామూలు టైర్లు అయితే అంటే మామూలుగా అరిగిపోయిన టైర్లు, బైక్ అయినా సరే, ట్రాక్టర్ అయినా సరే, దేనివైనా సరే, లారీ అయినా సరే, అరిగిపోయిన టైర్లు అయితే ఉత్తగా పేలిపోతాయి, డుమో ఉంటాయి ఒకటేసారి. యాక్సిడెంట్ అయిందా ఇది? కార్కి ఏంది మొత్తం ఇట్లా ఊసిపోయింది, మొత్తం పుచ్చే ఇక్కడ సైడ్ మొత్తం ఊసిపోయినట్టుంది. అట్లనే వెళ్తుండు. మన మీద పడితే పెద్ద పర్సెంట్ రాను అయినా, మనం దూరం ఉన్నాం. అది ఒకవేళ పలిగిపోయి ఇట్లా మన మీద పడ్డది అనుకో, ఇరిగిపోయి ఇట్లా ఇంకేం లే, మనం ఇక్కడ సైడ్ నుంచి అన్న వెళ్ళిపోదాం. అది చూడండి ఎంత పలిగిపోయిందో. भैया वो टूट गया, वो साइड ఫోన్ అంటుండ ఆయన. నిన్న ఇక్కడ ఉత్తరప్రదేశ్ సైడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షాలు పడ్డాయంట. దగ్గర ఒక నడుముల లోతు వచ్చినాయంట వాటరు, ఘోరంగా వాటర్ వచ్చినాయంట. వాళ్ళు తిడుతురు, ఏం చేస్తారు అప్పటి నుంచి. ఆగా థ్యాంక్ యూ. అప్పటి నుంచి వీడియో అని అమ్మ నాకేమో ట్రాఫిక్ ఉంది, ఉద్దలమ్మ అవుతుంది పెద్ద. చెమటలు ఆడుతున్నాయి, ఇట్లా అడ్డం వస్తారు మొత్తము. ఇది మార్కెట్ లాకుంది, ఇంకా ఎక్కడంటే అక్కడ పోతారు. చెమటలు బీభత్సంగా ఆడుతున్నాయి. ఏం చేయాలని అసలుకి ఏం అర్థం.
ఆడ ఫోటోలు కూడా మంచిగా వచ్చేటట్లేవు, అంత ఘోరం ఉన్నాయి. కోపం వచ్చి ఏంది బే అన్న గట్టిగా, వాడు సైలెంట్ అయిపోయినా అంటాడు. మరి నాకు పిచ్చి, ట్రాఫిక్ ఉంది, వెనక నుంచి ఏమో బండ్లు హారన్ కొడతారు, వీళ్ళేమో ఆగంటారు. ఏందా తాజ్మహల్ ఇంత చిన్న గలీలో ఉందా? వామ్మో, ఇంతగానం ఘోరమేంద్ర నాయన. ట్రాఫిక్ ఉంది మొత్తము. మళ్ళీ వచ్చేటప్పుడు ఈడంగానే రావాలన్నా ఢిల్లీకి పోవాలంటే మనము. మొత్తం మార్కెట్ ఉన్నట్టుంది ఇది, సంత బజార్ లాకమని. ఈ జోగిపేటలో ఎట్లుంటుందో సేమ్ అట్లుంది, పాత ఇండ్లు మొత్తము. కానీ ఏడ చూసినా మొత్తం శివాజీ పెట్టారు, ఏడ చూసినా మొత్తం అదే. మనం ఎక్కడ సైడ్, అయ్యో రామా, ముందుకు వచ్చేసినాం, ఇక్కడ సైడ్ వచ్చేసినాం కదా మనము. బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మనం. ఎట్లా ఇక్కడ యూటర్న్ గిట లేనట్టుంది. ఆహా, ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? రియల్గా ఎప్పుడు చూడలే, ఫోన్లలో టీవీలలో చూసిందే తాజ్మహల్, కానీ ఎప్పుడు రియల్గా అయితే చూడలేదు. చూడండి, చూపిస్తా, దగ్గరికి లోపలికి వెళ్ళాలి అయింది మనం. ఫైనల్గా అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మనము పార్కింగ్లో బండి పెట్టి మన బండిని, ఇంకా హెల్మెట్, బ్యాగు, ప్యానియర్, అది ప్యానియర్ అంటున్నా, ట్యాంక్ బ్యాగు అవన్నీ తీసుకొని, నాకు లగేజ్ ఏవేవి ఇంపార్టెంట్ అవన్నీ తీసుకొని ఇంకా తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటోకి 300 అంట. మరి ఏందో నాకైతే తెలియదు, ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా, అంటే ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకేం తెలియదు. ఎంట్రీ టికెట్ ఏమో 50 రూపీస్ అంట, మొత్తం 350 రూపీస్ అంట. ఇంకా ఆయన అయితే తీసుకోవాల్తుండు, చూద్దాం ఏడు తీసుకోతాడో ఏందో మరి, ఏం కథనో. తాజ్మహల్ లోపలికి అయితే తీసుకోవతా, ఖచ్చితంగా 90% చూపిస్తాను నీకు అది అని చెప్తుండు. ఇంకో ఆయన గైడ్ అంట, గైడ్కి 1000 రూపీస్ అంట, ఓన్లీ రానికి ఆయన చూపించడానికే 1000 రూపీస్ అంట. వామ్మో, అంత పైసలు లేవు నా దగ్గర. ఓన్లీ వీడియో తీసుకొని సాఫ్ సీదా రావాలి. మనకి హిందీ కూడా రాదు, ఆయన గైడ్ ఏం చెప్పినా మనకి హిందీ అయితే రాదు. ఇగో శివాజీ చూడండి, ఏడ చూసినా శివాజీ అయితే చాలా ఉంటాయి. పబ్లిక్ మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు, మామూలుగా లేరు పబ్లిక్ మాత్రం. మొత్తం ఆటోలే, ఏడ చూసినా మొత్తం ఆటోలే. ఈ చిన్న చిన్న ఆటోలు, మన ప్యాసింజర్ ఆటోలు ఉంటాయి కదా అవి. ఇగో ఇవేమో సైకిల్ బండ్లు లాగా ఉన్నాయి ఇవి. తాజ్మహల్ ఇంకా ఏ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అది దాన్ని అన్నారు, ఇంకా ఏ నుంచి పోవాలన్నా మరి. ఫోన్లు ఒక్కటే తీసుకోనిస్తారు. ఈ గోప్రో కూడా 10 సార్లు దీని ఏంది వాళ్ళకు ఏం తెలియనట్టుంది, ఏంది అది అని అంటుండ్రు. ఇంకా చూడండి, ఇప్పుడైతే ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసినాము. మైకులు కూడా తీసుకొని ఇస్తలేరు, అందులో కౌంటర్లోనే పెట్టేసి ఇచ్చారు వాళ్ళు. చూడండి, ఫైనల్లీ లోపలికి వచ్చినాము. చూడండి, నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడము. మస్తు ఉంది లోపల, అసలుకి మామూలుగా లేదు. చూడండి మొత్తము. వాహ్, లోపలికి వెళ్తున్నా గాయ్స్. మనం గైడ్ని పెట్టుకోవాలంటే దగ్గర 1000 రూపాయలు కావాలంట. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు, హిందీ మనకు రాదు అసలుకి. ఇంకా అందు గురించే గైడ్ పెట్టుకోలే, ఎవరిని పెట్టుకోలే. చూడండి, ఫైనల్లీ వచ్చేసినాము. ఫైనల్లీ తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫోను ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఫైనల్లీ తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసిన. చూడండి ఒక్కసారి, ఫైనల్లీ తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసిన. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇంత ట్రావెలింగ్ చేసి వీడికి వచ్చినందుకు ఫుల్ సంతోషం అనిపిస్తుంది.
ఇంతవరకు నేను తాజ్మహల్ని చూడలే, ఓన్లీ ఫోటోలు అంటే ఫోన్లలో టీవీలలోనే చూసిన. ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైము. చూడండి తాజ్మహల్. కానీ చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది ఇక్కడ. గాయస్ ప్రజెంట్ వచ్చేసి పెట్రోల్ బంప్లో స్టే చేస్తున్నా. ట్రావెలింగ్ అంటే మామూలు విషయం కాదు. ట్రావెలింగ్ అంటే ఏదో తిరగాలి, ఎంజాయ్ బ్రో అది దాని కామెంట్ పెడతారు. కానీ ట్రావెలింగ్ అంటే జస్ట్ మామూలు విషయం కాదు. నేను ఇప్పటిదాకా ఒక 2 పెట్రోల్ బంపులు తిరిగిన, 3 పెట్రోల్ బంపులు. ఒక దగ్గరనేమో వద్దన్నారు, ఇంకో దగ్గరనేమో వద్దన్నారు. నెక్స్ట్ ఇంకో దగ్గర దీన్నే పక్కన ఒక పెట్రోల్ బంప్ ఉంది. ఆడ ఒకడేమో ఏమని చెప్పిండంటే ఉండు ఈరోజు ఉండు ఏం కాదు అది కానీ అన్నాడు. నెక్స్ట్ 2 ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈడేడ వండుకుంటాడు, అది ఇది టైం పాస్ చేస్తున్నాడు వాడు, అది ఇది అని ఇంకా ఆ నుంచి పంపించేసారు. ఇక వెళ్ళిపో అని ఒకడు నాకంటే కొంచెం పెద్ద ఏజ్ ఉంటుంది అండి. వాడు కొంచెం కూడా ఆలోచిస్తలేడు. ఇంత క్రూరముగా లేకుండా ఆ కొడుకులు అయితే అసలు నాకేం అర్థం కాలే. ఇంత దూరం నుంచి వచ్చారు కదా, కొంచెం పండుకుంటే ఈరోజు నైట్ వరకు పండుకుంటే ఏమవుతుందని అసలు ఆలోచించలేరు. ఇంకేం చేయాలని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ పంపు కనిపించింది. ఈయనే స్టే చేస్తున్నా. ఏమో అన్న వాళ్ళని అడిగినా స్టే చేయమని చెప్పారు. ఈడ బైక్ పెట్టుకో, ఆ డోర్ ముందరన్నా క్యాంపింగ్ టెంట్ వేసుకో, ఈ ఏరియాలో క్యాంపింగ్ టెంట్ వేసుకో అది అని చెప్పారు. చూద్దాం ఏడైతే ఆడ క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాము. ఈరోజు అయితే ఫుల్ టార్చర్. ఎన్నిసార్లు ఆపుకుంటూ చిన్న బైక్ అయితే అస్సలు కోపలేదు. స్నానం చేయాలి రేపు మార్నింగ్. ఎట్లా అవుతుందో ఏమో. రేపు మార్నింగ్ స్నానం చేస్తానా, మరి ఇక్కడ స్నానం చేయనిస్తారా తెలియదు. చూద్దాం. రేపు స్నానం చేయనిస్తా కానీ స్నానం చేసి ఢిల్లీకి వెళ్ళిపోదాం. రేపు ఢిల్లీ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మార్నింగ్ 5 o'clock లేవాలి, ట్రావెలింగ్ తిరగాలి, మొత్తం పొద్దు స్నానం, బండి నడపాలి, మొత్తం ఏమన్నా లొకేషన్ కనిపిస్తే తిరగాలి, చెయ్యాలి, రావాలి. మళ్ళీ వచ్చి నైట్ పెట్రోల్ బంప్లో వండుకోవాలి. ఇట్లా పెట్రోల్ బంప్లో వండుకోనికే ఛాన్స్ కూడా ఉండదు. మళ్ళీ ఎన్ని గంటల వరకు? దగ్గర ఒక 11-12 గంటల వరకు మళ్ళీ ఇట్లా గోప్రో అన్న మొబైల్ అన్న ఏమన్నా ఛార్జింగ్ మొత్తం ఫుల్ ఎక్కించుకొని అప్పుడు వండుకోవాలి. అప్పుడు కూడా మళ్ళీ బైక్ ఎవరైనా ముట్టుకుంటారా, లేకపోతే మన సామాన్లు ఎవరైనా తీస్తారా అది అని అప్పుడు 1 గంట సేపటికి ఒకసారి లేచి చూడాలి, 2 గంటలకు ఒకసారి లేచి చూడాలి. ఇవన్నీ చేసేదే ట్రావెలింగ్ అంటే జస్ట్ ఎంజాయ్ చేస్తున్నామని కాదు. ట్రావెలింగ్ అంటే ఎంజాయ్ చిన్న సగం ఉంటే పెద్ద సగం కష్టాలే ఉంటాయి. ట్రావెలింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇదో ఇప్పుడు ఆడ క్యాంపింగ్ టెంట్ వేసిన అండ్లకు పోయి ఇప్పుడు వండుకోవాలంటే చెమటలు ఇట్లా నీళ్ళలా కారుతాయి. అంత ఉబ్బరిస్తుంది అండ్లకు పోయి వండుకోవాలంటే. అయితే నేను క్యాంపింగ్ టెంట్లోకి వచ్చిన ఏమేమి పెట్టుకున్నానో చూడండి. అంటే ప్యానియర్ అయితే దానికే ఉంది బండికే. ప్రజెంట్ వచ్చేసి క్యాంపింగ్ టెంట్లో అయితే హెల్మెట్ ఒకటి పెట్టుకున్నా. పురుగు లోపలికి వచ్చి హెల్మెట్ ఒకటి, ఈ ట్యాంక్ బ్యాగ్ ఒకటి, ఇంట్లో ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఇంకా మైకులు, ఇంకా అన్నీ ఉండే అడాప్టరు అన్నీ ఇంకా అన్నీ ఉన్నాయి. చార్జర్లు గీజర్లు అన్నీ అందు గురించి ఇంట్లో పెట్టిన. లోపల మన షూ ఇక్కడ ఇచ్చిన, నెత్తి కింద ఒక బెడ్షీట్ వేసుకున్నా, ప్రశాంతంగా వండుకుంటా. అంటే కొంచెం ఇంట్లో ఉబ్బరిస్తుంది అయినా ఇంకా వండుకోవాలి. బయట అయితే దోమలు బీభత్సంగా ఉన్నాయి. ఒకటి చూపించలేదు క్యాంపింగ్ టెంట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూపిస్తా. ఇది పైన లైట్ తలిగించుకోనికి అనుకుంటా, నాకు తెలిసి ఇప్పుడే చూసిన నేను. లైట్ తలిగించుకోనికి ఇది ఒకటి పెట్టారు. ఇవేమైనా వేసుకోనికైనా ఏం వేసుకోనికబ్బా, ఏం వేసుకుంటాము దీంట్లోకి? ఏమో సంథింగ్ ఏమైనా బట్టలు వేసుకోనికి అయితే రాదు, తెగిపోతుంది. మరి ఏం వేసుకోనికైనా ఇవైతే ఏమైనా ఫోన్లు, పవర్ బ్యాంకులు ఏమైనా వేసుకోవచ్చు ఇందులో. ఇగో ఇవి ప్యాకెట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక జాలి ఉంటుంది. దీనిపైన మొత్తం ఫుల్ వస్తుంది కనిపించకుండా, కానీ ఉబ్బరిస్తుందని ఇప్పుడైతే వేసుకోలేదు. లేకపోతే వేసుకుంటుంది. చలికాలం అయితే ఇప్పుడు మనము మనాలి అక్కడ సైడ్ వెళ్ళిన తర్వాత అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కూల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే ఏం వేసుకోలేదు, ఉబ్బరిస్తుంది కాబట్టి.